హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ రూపీస్ 311. ఫ్రెండ్స్ చూశారు కదా, వెహికల్ అయితే ఫుల్గా దిగబడిపోయింది. టైర్లు తిరిగిపోతున్నాయి బాగా. ఎంత ట్రై చేసినా ముందుకి వెనక్కి అసలు మూమెంట్ అనేది ఏం లేదనమాట. ఇంకా పక్కన ఉన్న చెట్టు మీదకి వెళ్ళిపోతుంది అడ్డం తిరిగి. అందువల్ల ట్రాక్టర్కి ఫోన్ చేశాను అనమాట, తెలిసిన వాళ్ళుంటే. ఇక్కడికి అసలు ఎందుకు వచ్చామంటే ఎండుగడ్డి లోడ్కి వచ్చామన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఎండుగడ్డి అన్లోడింగ్ పెట్టినప్పుడు అసలు వర్షం అనేది ఏం లేదు. అది అన్లోడ్ చేసే టైంలో ఫుల్ వర్షం వచ్చేసింది. ఇంకా ఆ టైంలో వెహికల్ అనేది తీయడానికి కుదరక వెహికల్ అనేది అక్కడే ఆపేసి మేము పక్కకి వెళ్ళిపోయాం అనమాట. ఇక వర్షం ఆగిపోయిన తర్వాత వెహికల్ తీయడానికి వస్తే ఇది పరిస్థితి. ఫుల్గా వర్షం పడిపోయి బాగా అక్కడ బురద అయిపోయింది అనమాట. వెనకాల టైర్లు అయితే దిగబడిపోయినాయి, ఫ్రంట్ కూడా టైర్లు అడ్డం తిరుగుతున్నాయి అనమాట పవనిస్తుంటే. అందువల్లనే ఈ ట్రాక్టర్ని పిలిపించాను అన్న వాళ్ళది. ఇక ఈ ట్రాక్టర్కి వెహికల్కి మోక అనేది కట్టేసేసి ముందుకు మూవ్మెంట్ చేస్తే వచ్చిద్దని ట్రై చేస్తున్నాం. నేనైతే మోకు తీసుకురావడానికి వెళ్ళాను అనమాట, రెండింటికి కట్టడానికి. మోకు తీసుకొచ్చేసేసి కట్టేసేద్దామని. మోకు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ మోకు బంపర్కి వేస్తున్నా, ఎందుకంటే వెహికల్లో లోడ్ కూడా లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వెహికల్ కూడా బాగా దిగబడలేదు అనుకుంటున్నా. బాగా జారిపోవటం వల్ల రాలేక ముందుకి అట్లా ఉంది అనుకుంటున్నాను. అందువల్లనే బంపర్కి వేస్తున్నా. బంపర్కి వేసినా వచ్చేసిద్ది అనుకుంటున్నాను. నేనైతే బంపర్కి వేసేసాను ప్రస్తుతానికి. ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఉంటే అప్పుడు తీసి మార్చి వేరే సాట వేస్తాను మోకు. ముందు వెహికల్కి అయితే ఇంట్రా వెహికల్కి అయితే బిగించేసాను మోకు. తర్వాత ఇప్పుడు ఆ గొర్రెకి బిగిస్తాను. దానికి కూడా ఏంటంటే గట్టిగా వేయకూడదు, ఎందుకంటే వెహికల్ లాగిన ఒత్తిడికి ఆ మోకు కూడా ముడి గట్టి పడిపోయింది. దానివల్ల చూసుకొని జాగ్రత్తగా వేయాలి, మళ్ళీ తీయడానికి రాదు. మోక అయితే కట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడ అన్న వాళ్ళైతే పక్కన చెట్టుకు తగిలిద్దామంటున్నారు లాగేటప్పుడు. చూసుకొని వెహికల్ అనేది డ్రైవ్ చేసేటప్పుడు చూసుకొని తీయాలి. అయిపోయింది మోక అయితే కట్టేయటం. ఇక అన్న కూడా ఎక్కాడు ట్రాక్టర్. ఇక బండి అనేది స్టార్ట్ చేసి పనిస్తున్నాం. వెహికల్ అయితే ట్రాక్టర్ కూడా లైట్గా టైర్లు తిరుగుతుంది. నెట్టగలిగి అక్కడి నుంచి మూవ్ అయింది వెహికల్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెనకమాల టైర్లు ఎట్లా తిరిగిపోతున్నాయో. బురదగా ఉంది బాగా. ఎండు కూడా అడ్డం తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. నెట్టగలిగి వెహికల్ అయితే ముందుకు వచ్చేసింది. గన్నని ఆపమని చెప్పాను, ఇక చాలా వెళ్ళిద్దని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతతో అయిపోయింది.